అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మహేష్, ఎండి జనరల్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్, మాతాశ్రీ హాస్పిటల్స్, నర్సరావుపేట. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ గురించి చెప్పబోతున్నాను. అదే హెచ్బిఏవన్సీ టెస్ట్. ఈరోజు ఈ హెచ్బిఏవన్సీకి ఉన్న మరొక పేరు ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, దీనికి ఉన్న పరిమితులు ఏంటి, అలాగే దీనికి ఉన్న వాల్యూస్ ఏంటి, ఎవరిలో అయితే ఈ హెచ్బిఏవన్సీ అనేది 5.7 కన్నా తక్కువ ఉండిద్దో వాళ్ళలో షుగర్ లేదని చెప్తాము. ఎవరిలో అయితే ఈ హెచ్బిఏవన్సీ వాల్యూస్ అనేది 5.7 నుంచి 6.4 ఉండిద్దో వాళ్ళు మనం ప్రీ డయాబెటిక్ కింద పరిగణిస్తాము. ఎవరిలో అయితే ఈ హెచ్బిఏవన్సీ వాల్యూస్ అనేది 6.4 కన్నా ఎక్కువ ఉండిద్దో వాళ్ళు మనం డయాబెటీస్ కింద పరిగణిస్తాము. దీనివల్ల లాభాలు ఏంటి ఈ టెస్ట్ వల్ల మీరు అడగొచ్చు, సార్ మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంది, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఉంది, ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలని. మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో ఏంటంటే ఆ టైంలో ఫాస్టింగ్లో ఉన్నప్పుడే షుగర్ వాల్యూస్ని మనకు తెలియజేస్తుంది. ఈ హెచ్బిఏవన్సీ టెస్ట్ అనేది దీర్ఘకాలికంగా గత 3 నెలలుగా ఉన్న షుగర్ వాల్యూస్ మనలో ఎంత కంట్రోల్ అవుతుందో అది తెలియజేస్తుంది అనమాట. మీరు అడగొచ్చు 3 నెలలే ఎందుకు అది తెలియజేస్తుంది అనేది. ఈ షుగర్ అనేది మన రక్త కణాల్లో ఉన్న ఆర్బీసీకి అనేది వెళ్ళి అతుక్కుపోయి హెచ్బిఏవన్సీ కింద మారుతుంది. ఆర్బీసీ లైఫ్ స్పాన్ అనేది అంటే దాని జీవితకాలము 90 రోజుల నుంచి 120 రోజుల కింద మనం చెప్పుకుంటాము. సో 90 రోజులు అయిపోగానే ఈ ఆర్బీసీ రక్త కణాలు అనేవి చనిపోతూ ఉంటాయి మన బాడీలో. సో అదేవిధంగా ఈ పెరిగిన షుగర్ కూడా మనకి 3 నెలల వాటికి మనకు తెలియజేస్తూ ఉంటుంది. మామూలుగా షుగర్ లేని వాళ్ళల్లో ఇప్పుడన్నా ఈ షుగర్ తీసుకున్న ఫుడ్ తీసుకున్న మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పెరిగిన షుగర్ లెవెల్స్ని మన బాడీలో ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది, అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రిలీజ్ అయిన ఇన్సులిన్ పెరిగిన షుగర్ లెవెల్స్ని కండరాల్లోకి లివర్లోకి పంపిస్తూ ఉంటుంది. అందుకే మనకి నార్మల్ పీపుల్స్లో ఈ షుగర్ అనేది పెరగదు. అది ఎవరిలో అయితే ఈ షుగర్ ఆల్రెడీ ఉందో డయాబెటిక్ అంటామో వాళ్ళలో ఈ ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది స్లోగా పాడే మొదలవుతుంది అనమాట. సో కావాల్సినంత ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. అందువల్ల పెరిగిన షుగర్ అనేది ఈ కండరాల్లోకి లివర్లోకి ఎక్కువ వెళ్ళదు. అందుకే మనకి రక్తంలో ఈ షుగర్ అనేది ఎక్కువ పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఉన్న పరిమితులు ఏంటి, ఎవరిలో అయితే రక్తం తక్కువగా ఉంటుందో ఎనీమియా అంటాం, ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళల్లో, అదేవిధంగా కిడ్నీ రోగాలు ఉన్న పేషెంట్స్లో, లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఈ వాల్యూ అనేది ఒక్కోసారి షుగర్ లేకపోయినా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటించాలి, ఇవన్నీ రాబోయే వీడియోలో మళ్ళీ తెలియజేస్తాను.